అందరికీ నమస్కారం. ఉద్యోగులు, పెన్షనర్లు, ఉపాధ్యాయులకు సంబంధించిన అప్డేట్స్ కోసం మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోస్ చాలా మంది చూస్తున్నారు. లైక్ చేయడానికి ఖచ్చితంగా ఒక లైక్ చేయండి. ఈ వీడియోకు 1000 లైక్‌లైతే ఎక్స్‌పెక్ట్ చేస్తున్నాను. ఇక ఈ వీడియోపై కూడా ప్రభుత్వం ఉద్యోగుల పట్ల అనుసరిస్తున్న వైఖరి పట్ల కూడా మీ కామెంట్ సెక్షన్‌లో పెట్టండి. ప్రతి ఒక్కరు కూడా కామెంట్ చేయండి. ఇక ఉద్యోగుల్లో ఓపిక నశించింది. ఇక రణనినాదమే అందరినీ ఒకే తాటిపైకి తీసుకొచ్చి ఉద్యమిస్తామంటూ, ప్రభుత్వంపై తీవ్ర ఒత్తిడి తెస్తామంటూ, దసరా తర్వాత అన్ని ఉద్యోగ సంఘాలతో సమావేశం ఏర్పాటు చేస్తామని, కనీసం సీఎం చంద్రబాబు అపాయింట్మెంట్ కూడా ఇవ్వడం లేదు. గత ప్రభుత్వంలో చాలా సమస్యలు పరిష్కారం. కూటమి సర్కారు తీరుపై ఏపీ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ చైర్మన్ కాకర్ల వెంకటరామరెడ్డి అయితే ఫైర్ అవుతున్నారు. ఇక్కడ చూస్తే కేంద్ర ప్రభుత్వం ఎప్పటి డిఏ అప్పుడు ప్రతి 6 నెలలకు ఒకసారి డిఏని క్లియర్ చేస్తూ వస్తుంది. మరి రాష్ట్ర ప్రభుత్వాలు కూడా కేంద్ర ప్రభుత్వం డిఏ విడుదల చేసిన వెంటనే ఇవ్వాలి. కానీ మరి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే ఇంతవరకు దాదాపు 4 డిఏలు పెండింగ్‌లో ఉన్నాయి. ఇంకో డిఏ కూడా పెండింగ్‌లోకి వచ్చే అవకాశం ఉంది. మొత్తం ఇప్పుడు 5 డిఏలు పెండింగ్‌లోకి రాబోతున్నాయి. మరి కేంద్ర ప్రభుత్వం దసరా కానుకగా ఉద్యోగులకు తీపి కబురైతే అందించింది. మరి అలాగే రాష్ట్ర ప్రభుత్వం కూడా ఉద్యోగులకి కనీసం 2 డిఏలు మధ్యంతర భృతి ప్రకటిస్తారని చెప్పి ఆశతో ఎదురుచూశారు. కానీ ప్రభుత్వం అయితే అసలు పట్టించుకోవడం లేదు. దీనికి మరి ఉద్యోగులందరూ కూడా విసిగి వేసారిపోయి చివరి ప్రయత్నంగా ప్రభుత్వం మీద తీవ్రమైన ఒత్తిడి తీసుకురావాలని చెప్పి ఉద్యోగులందరూ కూడా భావిస్తున్నారు. ఇక కూటమి ప్రభుత్వం ఉద్యోగులను చిన్నచూపు చూస్తుందని ఏపీ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ చైర్మన్ కాకర్ల వెంకటరామరెడ్డి అయితే మండిపడ్డారు. తాడేపల్లిలో బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఎన్నికలకు ముందు హామీలతో ఉద్యోగులను నమ్మించి ఇప్పుడు వంచన చేస్తున్న ప్రభుత్వ తీరుకు నిరసనగా ఉద్యోగులు ఇప్పటికే ఆందోళన బాట పట్టారని చెప్పారు. ఇన్ సర్వీస్ వైద్యులకు పీజీ అడ్మిషన్లో కోటాను కుదించడం, సచివాలయ ఉద్యోగులపై పనిభారాన్ని మోపడం వంటి దుశ్చర్యలకు నిరసనగా ఉద్యోగ సంఘాలు రోడ్ల మీదకు వచ్చి నిరసనలు తెలుపుతున్నా ఈ ప్రభుత్వంలో చలనం లేదని ఇక్కడ ప్రభుత్వాన్ని అయితే డిమాండ్ చేశారు. ఇక ఉద్యోగుల్లో ఓపిక లేదని, ఓపిక నశించిందని, ఇక ఉద్యమమే శరణ్యమన్నారు. 40-50 ఏళ్లుగా ఇలాంటి ఘోరమైన పరిస్థితి ఎప్పుడూ ఎదురు కాలేదన్నారు. గత ప్రభుత్వం ఉద్యోగుల సమస్యలను చాలా వరకు వేగవంతంగా పరిష్కరించిందని గుర్తు చేశారు. ఒక సలహాదారు ఎప్పుడు ఉద్యోగుల సంఘాలకు అందుబాటులో ఉండి సమస్యలను సీఎం జగన్ దృష్టికి తీసుకెళ్లి తక్షణమే పరిష్కారమయ్యేలా చూసేవారన్నారు. అన్ని ఉద్యోగ సంఘాలు 16 నెలలుగా ప్రభుత్వానికి వివిధ రూపాల్లో తమ సమస్యలపై విజ్ఞప్తులు చేస్తున్నా కానీ ప్రభుత్వం పట్టించుకోవడం లేదని, ఇక సర్కారు నిద్ర లేపాలంటే ఉద్యోగులు రోడ్ల మీదకి రాక తప్పదని, కాబట్టి సమస్యలపై పోరాటానికి సిద్ధం కావాలని ఉద్యోగులకైతే పిలుపునిచ్చారు. ఉద్యోగులు ఎవరికి 1వ తేదీన జీతాలు పడలేదు. ఇక డిఏ ఇవ్వలేదు. మెరుగైన పీఆర్సీ ఇస్తామన్నారు. పీఆర్సీ కమిషన్ కూడా వేయలేదు. ఇక మధ్యంతర భృతి అతిగతి లేదు. ఇంకా ఎప్పుడు పీఆర్సీ ఇస్తారు? 2023 జూలై నుంచి పీఆర్సీ రావాలి. 2027లో కూడా పీఆర్సీ ఇచ్చే పరిస్థితి కనపడడం లేదు. 2029 ఎన్నికల దాకా పీఆర్సీని లాగి మరి అప్పుడు ఇస్తారో ఇవ్వరో అనేటువంటి సందర్భం అయితే కనిపిస్తుంది. ఇక ప్రభుత్వంలోకి వచ్చిన వెంటనే ఐఆర్ ఇస్తామన్నారు. వెంటనే ఎప్పుడు 16 నెలలు గత ప్రభుత్వం తొలి క్యాబినెట్లోనే ఐఆర్ 27% ఇచ్చింది. డిఏకి దిక్కులేదు. ఐఆర్ ఎక్కడ? పెండింగ్ బకాయిలు 30,000 కోట్లు అని అందరూ అంటున్నారు. ఆ మొత్తం ఎంతో చెప్పాలని అడుగుతుంటే చెప్పడం లేదని ఇక్కడ డిమాండ్ చేశారు. గత ప్రభుత్వంలో 3,500 మంది కాంట్రాక్ట్ ఉద్యోగులు రెగ్యులైజ్ చేశారు. అవుట్సోర్సింగ్ వారికి కూడా న్యాయం చేశారు. మరి ఇంతవరకు ఒక్క ప్రభుత్వ పథకం కూడా వర్తింపజేయలేదు. ఆప్కాసం తీసుకొచ్చి గత ప్రభుత్వం ఉద్యోగ భద్రత కల్పించింది. దాన్ని తీసేసి అవుట్సోర్సింగ్ ఉద్యోగులను ఏజెన్సీలో చేతిలో పెట్టేందుకు ప్రభుత్వం అయితే కమిటీ వేసింది. వారి బతుకులు నాశనం చేసేందుకు యత్నిస్తుందని చెప్పి ఇక్కడ చెప్తున్నారు. ఇక దసరా తర్వాత అన్ని ఉద్యోగ సంఘాలతో సమావేశమవుతాం. ఉద్యమ కార్యాచరణ రూపొందించి ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తాం. సిపిఎస్ కంటే మెరుగైన విధానం తీసుకొస్తాం. ఏడాదిన్నర గడిచినా సిపిఎస్పై దృష్టి పెట్టలేదు. సీఎం చంద్రబాబు అసలు ఉద్యోగులకు అపాయింట్మెంట్ కూడా ఇవ్వడం లేదని జేఏసీ మీటింగ్ పెట్టి అన్ని రాసుకొని సీఎం దృష్టికి తీసుకెళ్తామని కాకర్ల వెంకటరామరెడ్డి అయితే పునరుద్ఘాటించారు. సరే, ఈ ప్రభుత్వం ఆ ప్రభుత్వం మీద, ఆ ప్రభుత్వం ఈ ప్రభుత్వం మీద తప్పులు నెట్టకుండా మొత్తానికైతే ఇప్పుడు ఉద్యోగులకు రావాల్సినటువంటి 2 డిఏలు వెంటనే ఇవ్వాలి. మధ్యంతర భృతి 30% వెంటనే ప్రకటించాలి. పీఆర్సీ కమిషన్ నియమించాలి. ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్, రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవన్నీ కూడా వెంటనే ఇవ్వాలి. మరి దీని మీద గత ప్రభుత్వం ఏం చేసింది, ఇప్పటి ప్రభుత్వం ఏం చేస్తుంది అనే అంశం మీద కూడా ఉద్యోగులు, పెన్షనర్లు, ఉపాధ్యాయులందరూ కూడా మీ యొక్క కామెంట్స్ని పెట్టండి. విష్ ఆల్ ది బెస్ట్. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోస్ లైక్ చేస్తూ ఉండండి. థ్యాంక్ యూ.